గ్రామంలో గ్రామ సర్పంచ్ అనేది పదవి కాదు, ఒక బాధ్యత అని కట్టెల రమ్య బాలకృష్ణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో ఆయన మాట్లాడుతూ, సర్వేలు గ్రామంలో అనేకమైన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేయడం జరిగిందని, ఇప్పుడు సర్పంచ్ అనేది ఒక పదవి కాకుండా బాధ్యతలను నేను నా కర్తవ్యంగా నిర్వహిస్తానని, ప్రజలకు నాకు సేవ చేసే బాధ్యతగా సర్పంచ్ పదవిని ఇస్తారని, నేను సర్పంచ్ పోటీలో ఉన్నానని అన్నారు. గ్రామ ప్రజలంతా నేను చేసిన సేవా కార్యక్రమాలు చూసి నాకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి పోటీ చేస్తున్నామండి. ఈరోజు నామినేషన్ వేసాము. కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ కాల్ చేశారు కాబట్టి నేను నామినేషన్ వేసాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి కొంతమంది నన్ను సర్పంచ్గా పోటీ చేయమనేసి అవకాశం ఇస్తాను మీకు అనేసి సంవత్సరంన్నర నుండి నన్ను చేసేసి ఇన్నే కూర్చొని మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని ఏమని చెప్పడం జరిగింది. ప్రతి విషయానికి ఎక్కడ సాగు అయినా, ఏ కులంలో అయినా కూడా, ఏ కులాలలో అన్ని కులాల వర్గాలకు, మతాలకు కానివ్వండి, ఎవ్వరికి కూడా నేను నోవేరు చేయకుండా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాను. ఈవెన్ ముస్లిమ్స్ కూడా, అదే షబ్బీర్ తమ్ముడు బిడ్డ కూడా 10th క్లాసు మంచి ర్యాంక్ 10/10 వస్తే ఆ పాపకు కూడా సహాయం చేయడం జరిగింది. అదే బషీర్ కూడా కామినీ హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి వస్తే అక్కడ సహాయ సహకారం. అదే గుండె యాదయ్య వాళ్ళ పాప, మూగ పాప, ఆ పాపకు కూడా కట్టెల పల్లవి అని చెప్పేసి ఆ పాప మా పాలలో అవుతారని చెప్పి తర్వాత తెలిసి మా బిడ్డనే అవుతుందని, అది కూడా తెలియదు నాకు. వేరే వ్యక్తి చెప్పడం జరిగింది. ఈ విధంగా మండలనే కాకుండా మండలనే ఫస్ట్ వచ్చిందని చెప్తే ఆ పాప కూడా సన్మానం చేసి జరిగింది. ఇంకో మన ఒక గ్రామ సర్పంచ్, మన పంచాయతీ ఆఫీసర్ పనిచేసే సీను వాళ్ళ పాప విషయంలో కూడా బుక్స్ కావాలంటే కూడా అది ఏర్పాటు చేసినాం. గతంలో గవర్నమెంట్ స్కూల్లో కావాల్సిన చిల్డ్రన్స్ అందరికీ కూడా నోట్ బుక్స్, పెన్స్ కావాలని వాళ్ళ ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి వెంకటేష్ అని ఉన్నాడు చెప్తే, అది కూడా మా మేడం దగ్గర నుండి పోలీస్ అధికారి ఉన్న ప్రజెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను అవైలబుల్ ఉన్నా లేకపోయినా కూడా నేను డబ్బులు పంపించడం జరిగింది. వాళ్ళే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త రమ్య బాలకృష్ణ గారు ఈ యొక్క 10,000 రూపాయలు పంపించారు, 15,000 రూపాయలు పంపించారు అని చెప్పేసి ఫోటోలు తిరగడం దిగి పబ్లికేషన్ చేయడం జరిగింది. మీడియాలలో రావడం జరిగింది, వాట్సాప్ గ్రూపులలో. అనుభవం ఉన్న వాళ్ళు కావాలన్నా దాని విధంగా మీరు నిర్ణయం తీసుకొని నేను పబ్లికేషన్ చేసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. వాడ తిరుగుతాను, పల్లెలో తిరుగుతాను, గూడాలలో తిరుగుతాను, ఇంటింటికి వెళ్ళిన ప్రచారం ఏంటి, ప్రతి కులంలో మీరు ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ కులంలో మీకు సాయం చేయలేదు కదా, అవసరం ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మాతో చేతలైన కాడికి రమ్య బాలకృష్ణ పేరు ఉంది. రమ్య బాలకృష్ణ అంటే ప్రతి కడపలో గుర్తుపడతారు నన్ను. ఇప్పుడు ఎందుకు, మేము సేవ చేసినాం కాబట్టి. కండువా కప్పుతామనేసి కూడా 10 సార్లు మమ్మల్ని ఎమ్మెల్యే గారితో కండువా కప్పిస్తామనేసి మభ్య పెట్టేసి మమ్మల్ని 11 గంటలకు ఇక్కడ మునుగోడుకు వస్తున్నారని చెప్పి 10 నాకు ఫోన్ చేస్తారు. నేను ఉండేది హైదరాబాద్. అయినా మేము వచ్చాము. వచ్చినాక కూడా ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో మాకు కండువా కప్తానికి పిలిపించారు. ఇద్దరు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, అన్నను మేడం ఇంటికి తీసుకొని రాని శేఖర్ రెడ్డికి స్వయంగా చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఒకరోజు ఇదే రామలింగేశ్వర స్వామి గుడిలో జరుగుతున్న కార్యక్రమానికి అంతకుముందు ఎమ్మెల్యే గారితో ఒకరోజు తీసుకెళ్లి మాట్లాడిపించినప్పుడు, గుళ్ళకు దాన ధర్మాలు చేయకుండా ఒక ఇల్లు కట్టిపియండి, ఒక స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఏమైనా డబ్బులు ఇవ్వండి, పిల్లల చదువుల గురించి, అభివృద్ధి గురించి మీరు సహాయ సహకారాలు ఉండాలి, కానీ దేవాలయాలకు మాత్రం ఇవ్వకండి, దానికి నేను కంప్లీట్ యాంటీ అన్నాడు. ఆ రోజు నుంచి దేవాలయాలకు నేను పైసలు ఇవ్వట్లేదు. అప్పుడు అది మనసులో పెట్టుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి గత జాతరకి ఇవ్వలేదు, అంతకుముందు జాతరకి ఇచ్చినాను. నా మనుషులు ఎక్కడున్నా కూడా నేను ఒక ఫోన్ చేస్తే, నేను గతంలో మంత్రుల దగ్గర పనిచేసినాను, మొన్నటి దాకా కూడా ఢిల్లీలో పనిచేశాను నేను. అందువల్ల నాకున్న పరిచయాల వల్ల అన్ని ఉపయోగించి నేను వీళ్ళకందరికీ కూడా సహాయ సహకారాలు, నాతో ఉన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అదేవిధంగా ముందుకెళ్తాను. ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్గా ఎవరు ఎన్నికైనా కూడా గ్రామానికి ఉపయోగపడేటట్టు ఉండాలన్న ఆలోచనతోటి మేము కావాలి అని జనాలంతా కూడా కోరుకుంటున్నారు. ఇక్కడున్న గ్రామ సర్పంచ్ గతంలో ఉన్న వాళ్ళు మీరంతా చూసినారు, 3 గంటల దాకా బయటికి వెళ్ళారు. 3 గంటలకు సెక్రటేరియట్లో పాస్ ఇస్తారు. వీళ్ళు పోయేదానికి 2.5 గంటలు అవుతుంది. సెక్రటేరియట్లో ఆఫీసర్లు పోతారు. ఇదే సర్వేల నుంచి గుడిమల్కపూర్ రోడ్ వైండింగ్ గురించి 66 ఫీట్ల రోడ్డు, 100 ఫీట్ల రోడ్డు చేయాలా, 2-వే రోడ్డు చేయాలా. నేనేమన్నా ఎమ్మెల్యే గారి నుంచి ఒక లెటర్ తీసుకురండి, ఆర్ఎండ్బి మంత్రి గారికి ఇవ్వండి, మిగతా అక్కడ సెక్రటరీ ఎన్ని డబ్బులు ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను, ఆ రోడ్డు విస్తరణ చేస్తానని చెప్పినాను. కంప చెట్లు పెరిగిపోయి
పబ్లిక్ కళ్ళలో వస్తుంటే ఒక కారు పోతుంటే ఎదురు నుంచి ఒక బైక్ వస్తుంటే కింద పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకతనికి ఒక యాక్సిడెంట్ అయితే కనుక ఎగిరి ఇద్దరు వెనకాల పడ్డారు, చెట్ల మీద పడ్డారు. అప్పుడు మీరు కూడా కవర్ చేయడం జరిగింది రిపోర్టర్ గారు, మీ దృష్టిలో ఉంది అది. దానికి పోలీస్ కేసు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక జేసీబీలు ఉన్నాయి, ఆ జేసీబీలు తీసుకెళ్ళి గుడిమల్కాపూర్లో అల్లదేవి చెరువులో ఒక బిల్డర్ దగ్గర తీసుకొని పెడితే అది 14 రోజులు అలా మురిగిపోయి ఉంటే రోజు వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోవడం, మాట్లాడడం, రావడం. వచ్చిన తర్వాత రోజు 3 100 పేపర్ బాటిల్ తాగడం. షబ్బీర్ ఇంట్లో ఆయనకు బండి ఇడిపోయలేదు. నేనే పోలీసులకు చెప్పి ఒక ఎఫ్ఐఆర్ చేపించి వాడికి రోజు 10,000 రూపాయలు లాస్ అవుతున్నాయని చెప్పేసి నేను దగ్గరుండి అది కూడా చూపించాను. ఏ పంచాయతీ అయినా గ్రామంలో క్లియర్ చేయకుండా కూడా పోలీస్ స్టేషన్లో డిసైడ్. పోలీస్ స్టేషన్ పోతే వీళ్ళకి సాయంత్రం తాగుడు వెళ్తుందని చెప్పేసి ఆ తాగుడు బంద్ అవుతుంది. వీళ్ళు ప్రోత్సహించి వీళ్ళు ఒక బలపరిచిన క్యాండిడేట్ అని వీళ్ళు అనుకుంటున్నారు. నిన్న రాత్రి వరకు కూడా ఒక పోస్ట్ పెట్టినారు, ఎమ్మెల్యే గారు నాకే అని చెప్పేసిందని 100 మంది దాకా గ్రామ శాఖ అధ్యక్షుడి ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. కానీ వాళ్ళకి తెలియదు, ఎమ్మెల్యే గారు ఏం చెప్పలేదని మా మనిషి క్యాండిడేట్ తెలుసు. కానీ ఆ కార్యక్రమానికి శేఖర్ రెడ్డి మరి రాలేదు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. నిజానికి ఎమ్మెల్యే గారు ఆ మాట చెప్పినారంటే శేఖర్ రెడ్డి గారు ఎందుకు రారు? శేఖర్ రెడ్డి గారే ముఖ్య నాయకులు గ్రామానికి, కాంగ్రెస్ పార్టీ తరఫున, మరి ఆయన రావాల్సిందే కదా. ప్రజలు నన్ను కోరుకుంటున్నారు అనేసి నాకు తెలిసింది. కాబట్టి మీరు నన్ను గెలిపించండి. మీ సహాయ సహకారం నాకు అండాదండ, అందరూ చిన్న పెద్ద అందరూ పిల్లలు అందరూ పెద్ద మనుషుల నుండి నాకు ఆశీర్వాదం ఉండాలి. నన్ను గెలిపించండి. మీకు ప్రతి సహాయం చేస్తే రోజు వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోవడం, మాట్లాడడం, రావడం. వచ్చిన తర్వాత రోజు 3 100 పేపర్ బాటిల్ తాగడం. షబ్బీర్ ఇంట్లో ఆయనకు బండి ఇడిపోయలేదు. నేనే పోలీసులకు చెప్పి ఒక ఎఫ్ఐఆర్ చేపించి వాడికి రోజు 10,000 రూపాయలు లాస్ అవుతున్నాయని చెప్పేసి నేను దగ్గరుండి అది కూడా చూపించాను. ఏ పంచాయతీ అయినా గ్రామంలో క్లియర్ చేయకుండా కూడా పోలీస్ స్టేషన్లో డిసైడ్. పోలీస్ స్టేషన్ పోతే వీళ్ళకి సాయంత్రం తాగుడు వెళ్తుందని చెప్పేసి ఆ తాగుడు బంద్ అవుతుంది. వీళ్ళు ప్రోత్సహించి వీళ్ళు ఒక బలపరిచిన క్యాండిడేట్ అని వీళ్ళు అనుకుంటున్నారు. నిన్న రాత్రి వరకు కూడా ఒక పోస్ట్ పెట్టినారు, ఎమ్మెల్యే గారు నాకే అని చెప్పేసిందని 100 మంది దాకా గ్రామ శాఖ అధ్యక్షుడి ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. కానీ వాళ్ళకి తెలియదు, ఎమ్మెల్యే గారు ఏం చెప్పలేదని మా మనిషి క్యాండిడేట్ తెలుసు. కానీ ఆ కార్యక్రమానికి శేఖర్ రెడ్డి మరి రాలేదు. చేస్తాను, ఇంకా గెలిపించి మంచి మెజారిటీ తోటి గెలిపించి నాకు ఇంకా మీ అన్న ఆశీర్వాదాలు తప్పకుండా ఇవ్వండి. ఎప్పుడైనా ఏ టైం అయినా ఈ ఊర్లో ఉంటాను, మీకు సహాయం చేయడానికి. మీకు ఊర్లో ఉన్నది అని ఒక నిర్ధారణ ఒక అంటున్నారు, ఊర్లో ఉన్నది ఆ వ్యక్తికి ఎందుకు అని అంటున్నారు. కానీ మీకోసం ఇదే ఊర్లో ఉండి మీకోసం నేను తప్పకుండా ప్రతి వాడకట్టున తిరిగి మీకు ఏమేమి కావాలో, ఏమేమి అభివృద్ధి చెందాలో, ఆ హాస్పిటల్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, డ్రైనేజీలు కానీ, స్కూల్స్ కానీ, ఏవైనా సరే నేను తప్పకుండా గెలిచాక తప్పకుండా ఇవన్నీ చేసి తీరుతాను. మంచి మెజారిటీ తోటి గెలిపించండి, సహాయం తీసుకోండి తప్పకుండా. ఆన్సర్